వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీలో కామరాజ్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక అడుగులు పడబోతున్నాయా? నితిన్ నవీన్ కొత్త టీం ఏర్పాటుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ప్రధానంగా కేంద్ర మంత్రులతో నితిన్ నవీన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం నవీన్ తో దాదాపు పలువురు కేంద్ర సహాయ మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఇక కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగింతపైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా యూపీ తరహాలో జాతీయ స్థాయిలో యువతకు టీంని ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త ముఖాలకు బీజేపీ అధిష్టానం పెద్దపీట వేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఓబీసీతో పాటుగా దళిత వర్గాలు, మహిళలు, యువతకు ప్రాధాన్యాన్ని కల్పించబోతున్నారు. ఒక్కసారి మనం 1962 కామరాజ్ నాడార్కి సంబంధించినటువంటి ఫార్ములాను గమనిద్దాం. 1962లో భారత్ చైనా యుద్ధం సాగినటువంటి నేపథ్యంలో అప్పటికి కామరాజ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ 1964కు వచ్చేసరికి కేంద్రంలో సీన్ కొంతవరకు రివర్స్ గా మారిపోవడం, ప్రధానమంత్రి నెహ్రూ పైన వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోవడంతో కామరాజ్ ఒక కొత్త ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. ఆల్రెడీ ప్రభుత్వంలో అధికార వ్యామోహంతో విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ బలహీనపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఎవరైతే కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారో వారు వారి పదవికి రాజీనామా చేసి పార్టీ బాధ్యతలను, పార్టీ పగ్గాలను చేపట్టాలి. ఇది అప్పటి ప్రధానమంత్రి అంగీకరించారు. కామరాజ్ స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వైనం. అదేవిధంగా ఒరిస్సా ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేసినటువంటి వైనం. లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారి సీనియర్లు కూడా రాజీనామా చేసి పార్టీ బాధ్యతల వైపే మొగ్గు చూపారు. దాని తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవ్వడం, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అవ్వడం, ఈ మొత్తం పరంపర సాగింది. కానీ ఇది 1962 నాటి సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ ఇలాంటి ఫార్ములానే ఇంప్లిమెంట్ చేయబోతుందా? పార్టీలో బలోపేతమే ఒక కీలకమైనటువంటి లక్ష్యంగా, ఒక ఆయుధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారా? నితిన్ నవీన్ పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా? కేంద్రంలో ఉండాలి, కేంద్ర మంత్రి పదవి పొందాలి, కేంద్ర మంత్రివర్గంలోనే ఉండాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ సైడ్ తప్పించి కీలకమైనటువంటి పార్టీ పగ్గాలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా దేశవ్యాప్తంగా జోరుగా చర్చ అయితే సాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, బీజేపీలో కామరాజ్ ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుందా? నితిన్ నవీన్ మధ్యలో ఏముంది? వరుసగా జరుగుతున్నటువంటి భేటీలు దేనికి సంకేతంగా భావించాలి? పూర్తి అప్డేట్స్ అంటే ఎస్ సిరాజ్, ఇక్కడ బీజేపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తుందనే విషయాన్ని అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి కూడా ఇప్పుడు తర్వాత అంటే రాబోయే 2-3 ఏళ్లకు కూడా ఇబ్బంది లేనటువంటి నాయకత్వం అయితే కేంద్రంలో ఉంది. ముఖ్యంగా అటు బీజేపీ కేంద్ర నాయకత్వంలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, లేదంటే అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇలా కీలక నాయకత్వం మొత్తం కూడా పార్టీని అధికారంలో తీసుకురావడమే కాకుండా అధికారంలో ఉండే విధంగా ఒక చూడటంలో, అలాగే రాష్ట్రాల్లో పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ, కీలకమైనటువంటి ఉత్తరాఖండ్ కానీ, లేదంటే ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఇట్లా ఇటీవల వచ్చినటువంటి బెంగాల్లో కానీ, లేదంటే హర్యానా కానీ, ఇలా కొన్ని కీలక రాష్ట్రాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా రాజకీయం చేశారు. రాజకీయం చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఎంతో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ యుద్ధ పరిస్థితుల కారణంగా కానీ, లేదంటే కొంత ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ, వీటన్నిటికీ సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి కనపడుతోంది. అందుకనే ఇప్పుడు పార్టీ ఎక్కడా కూడా సీనియర్లను నమ్ముకోకుండా అటు కేంద్ర మంత్రివర్గంలో కానీ, లేదంటే ఇటు పార్టీ రాష్ట్రాలకు సంబంధించి కూడా సీనియర్ల విషయంలో లేకుండా కేవలం సీనియర్లను వెనుక అంటే అబ్జర్వర్లు గానో, లేదంటే వారి నాయకత్వంలో వారి దిశానిర్దేశం చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉంచి, అంటే ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమందిని, అలాగే హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గానీ, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ గానీ, ఇలా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు తీసుకొచ్చి వారి రాష్ట్రాల్లో, వారి పట్టున్నటువంటి రాష్ట్రాల్లో, ఇప్పుడు ఖట్టర్ కు అక్కడ హర్యానాలో పట్టుంది, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ కేమో ఇక్కడ మధ్యప్రదేశ్ లో పట్టుంది, అలాగే కొంత రాజస్థాన్ కు సంబంధించినటువంటి కీలక నాయకత్వం ఉంది, అలాగే ఇటు ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి కీలక నాయకత్వం ఉంది. ఇలా వీళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలి.
వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలి, ప్రజల్లోకి వెళ్లే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆయన ఇటీవల కాలంలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాజ్నాథ్ సింగ్ నివాసంలో కూడా కీలక సమావేశం జరిగింది. అలాగే తాజాగా కూడా అంటే ఒకటి కంటే 2 పర్యాయాలు ఆల్రెడీ బీజేపీ 3వ టర్మ్ అధికారంలో ఉంది కాబట్టి వరుసగా ఇన్నేళ్ల అధికారంలో ఉంటే ప్రజా వ్యతిరేకత సహజం కాబట్టి సో ముందస్తుగా చర్యలుగా భావించాలి మొత్తాన్ని. ఎగ్జాక్ట్లీ, ముందస్తు చర్యలుగానే భావించాలి. 2029 ఎలక్షన్లకి సంబంధించి చాలా జాగ్రత్తగానే బీజేపీ రాజకీయం చేయబోతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉత్తరప్రదేశ్ కు చూసుకుంటే అక్కడ నాయకత్వంతో పెద్దగా ఇబ్బంది లేదు, కానీ అక్కడ నాయకత్వం మొత్తం కూడా కొంత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే కేంద్రీకృతం అయి ఉంది. ఆయన చుట్టూనే రాజకీయం నడుస్తుంది అనేటువంటి ఫీలింగ్ కూడా కొంత ఉత్తరాదిలో ఉంది. అలాగే 2024 ఎన్నికల్లో అక్కడ పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేదు కాబట్టి దక్షిణాదిలో వచ్చినటువంటి సీట్ల కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కానీ ఇలా వచ్చినటువంటి సీట్లు కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా ఒక కీలకమైనటువంటి నాయకుడు ఉండాలి. వాళ్ళకి సంబంధించి నితిన్ నబీన్ నాయకత్వంలో దిశానిర్దేశం చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అండదండలను పార్టీ పరంగా, కేంద్ర నాయకత్వం పరంగా అందించగలిగేటువంటి సామర్థ్యం ఉంటేనే పార్టీ ముందుకు నడవటంలో కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటిది అయితే అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రధానంగా అంటే కామరాజ్ ఫార్ములా అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 దశాబ్దాల ముందు సక్సెస్ అయినటువంటి ఫార్ములా అనుకోవచ్చు, లేదా యూపీనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది కేవలం ఒక ప్రాదేశికమైనటువంటి ప్రాంతానికి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తాజాగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ చర్యలు దేశవ్యాప్తంగా బీజేపీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా బీజేపీకి అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసుకుంటే తమిళనాడులో అన్నమలైన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేదంటే తమిళ వాదం కానీ ఇవన్నీ కూడా అక్కడ అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ అతను కూడా పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కర్ణాటకలో కూడా ఇప్పుడు తేజస్వి సూర్య కానీ ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ కు సంబంధించి కూడా ఒకరిద్దరు కీలక నాయకత్వం ఉంది. అలాగే రాజస్థాన్ కు సంబంధించి కూడా కేంద్ర మంత్రి సచిన్ పైలట్ వీళ్ళున్నారు. కాబట్టి సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి ఇట్లా కొత్త నాయకత్వానికి కీలక బాధ్యతలు అప్పగించగలిగితే వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు, సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మరో 25-30 ఏళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ధీమాలోనే ఇక్కడ బీజేపీ అధిష్టానం కూడా కనపడుతుంది. మీరు చెప్పినట్టుగా 1960 ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే నేపాల్లో కానీ లేదంటే కొన్ని ప్రాంతాల్లో ఈ రాబోయే తరం జెన్జీగా చెప్పుకుంటున్నటువంటి తరానికి సంబంధించి వాళ్ళు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఉండేటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ ఆ దిశగానే అంటే జెన్జీని ఆకట్టుకునే విధంగానే బీజేపీ అడుగులు వేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు కూడా అంటే ఇటీవల కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ కానీ వీళ్ళందరూ చూసినటువంటి హడావుడి తర్వాత బీజేపీ ఇక పాత ముఖాలతో ముందుకు వెళ్ళడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒపీనియన్. అంటే నెక్స్ట్ జరిగేటువంటి కేబినెట్ విస్తరణలో భారీ మార్పులు చేర్పులతో పాటుగా వండర్స్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటారు. అంతే, ఎగ్జాక్ట్లీ వండర్స్ అని. అవును, ఎందుకంటే 45 ఏళ్ల లోపు వాళ్ళనే కేబినెట్ లోకి తీసుకుంటే అంటే జెన్జీ ఏం ఆలోచిస్తుంది అనేది వాళ్ళు పట్టుకోగలుగుతారు. అంతేగాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కేబినెట్ లోకి తీసుకుంటే వాళ్ళ అనుభవం అవసరమే, కానీ ఎక్కువగా వాళ్లే ఉన్నప్పుడు ఏమవుతుందనంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అర్థం కాదు. వాళ్ళు ఎంతసేపు కూడా 70లు 80ల నాటి సిద్ధాంతాలను లేదంటే అప్పట్లో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను పథకాలను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే తరహాలో ఉండేటువంటి కార్యక్రమాలను అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా. కాబట్టి ఇప్పుడు ఈ 40 ఏళ్ల లోపు వాళ్ళు 45 ఏళ్ల లోపు వాళ్ళు ఏంటంటే వీళ్ళు కొంత వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం అంటే వీళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటివి కానీ వీళ్ళకి అర్థం చేసుకునేటువంటి క్యాపబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి అటు జెన్జీ ఏం ఆలోచిస్తుంది, జెన్జీకి సంబంధించి అంటే రేపు భవిష్యత్తులో జెన్జీ ఎదురు జరగకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనే దానికి సంబంధించి వీళ్ళు పక్క ప్రణాళికతో వెళ్తున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. బీజేపీలో కామరాజ్ ఫార్ములాను మాత్రం ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా అడుగులైతే పడుతున్నాయి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా మాత్రం బీజేపీ అధిష్టానం కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది. నితిన్ నబీన్ కొత్త టీం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు, కానీ దీర్ఘకాలికమైనటువంటి వ్యూహాలతోనే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి కేంద్ర కేబినెట్ లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలకు ఇకపైన పార్టీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లోపల చాలా వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా జెన్జీ వాళ్ళకి
వారికి ఎక్కువగా అంటే 50 ఏళ్ల లోపు ఉన్నటువంటి వారికి కేంద్ర కేబినెట్ లో కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగిస్తే భవిష్యత్తులో పార్టీకి మరింత బలోపేతం చేసేటువంటి దిశగా భవిష్యత్తు నాయకత్వానికి మరింత ఊతం ఇచ్చేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరితో పాటుగా ఓబీసీ వర్గాలు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, దళిత వర్గాలు పార్టీకి దూరం అవుతున్నారు అనేటువంటి ఒక వాదన వినబడుతున్నటువంటి నేపథ్యంలో దళిత వర్గాల నేతలకు కీలకమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మహిళలు యువతకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. యూపీ తరహాలో యూపీలో భారీ స్థాయిలో బీజేపీ పెద్ద ఎత్తున కమిటీలను మార్పులు చేర్పులు చేసింది. పాత ముఖాలన్నింటినీ పక్కన పెట్టేసి కొత్త వారికి అవకాశం కల్పించి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించింది. అలాంటి మోడల్ను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం గతంలో యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1962-64 టైంలో కామరాజ్ నాడర్ ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళడం, ఆ తర్వాత 6 ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం, వరుసగా కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం, ఎలాగైతే పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వంలో పదవులు కాదు అనేటువంటి ఆలోచన చేశారో అలాంటిదే బీజేపీ తాజాగా ఒక భారీ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నిజమైతే ఈ ఊహాగానాలు నిజంగా బీజేపీలో తాజాగా సాగుతున్నటువంటి నితిన్ నబీన్ సమావేశాలకు ఒక ప్రధానమైనటువంటి కారణమైతే రేపు కేబినెట్ విస్తరణలో భారీ మార్పులు చేర్పులు తథ్యంగా కనబడుతున్నాయి. భారీగా కొత్త ముఖాలు కేబినెట్ లోకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు తమకంటూ ఒక కీలకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని రాజకీయంగా గుర్తింపు పొందినటువంటి కీలకమైనటువంటి కేంద్ర మంత్రులు ఇకపైన పార్టీ వర్గాలు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి రేపు కేబినెట్ విస్తరణ ఏ విధంగా ఉండబోతుంది, నితిన్ నబీన్ మాస్టర్ ప్లాన్ దేశవ్యాప్తంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ కాబోతుంది, దీంతో పాటుగా కామరాజ్ ఫార్ములాను బీజేపీ అనుసరిస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏ విధంగా స్వాగతించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.